నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 2 BHK ఫ్లాట్ అండి. కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది. టోటల్ అయితే 5 ఫ్లోర్లు ఉన్నాయి. ఇది 4th ఫ్లోర్ వస్తుంది. రీసెంట్గా కంప్లీట్గా అయితే రెనోవేషన్ జరిగిందండి. A to Z రెనోవేషన్ జరిగింది. మెయిన్ డోర్ అయితే టేక్వుడ్ కనిపిస్తుంది. ఇదంతా మనకి హాల్ వస్తుంది. హాల్ అయితే ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ అండి. క్వాలిటీ కలిగిన మార్బుల్స్ అని తెలుస్తుంది. సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. కన్సల్ లైట్స్ పెట్టి చాలా డీసెంట్గా అయితే సీలింగ్ కనిపిస్తుంది. హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చండి. రెగ్యులర్గా చూస్తున్న హాల్తో పోలిస్తే ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ మనకి ఎక్స్టెన్షన్ అయినట్టుగా అనిపిస్తుంది. ఈ బడ్జెట్లో మనకి పెద్ద హాల్ వచ్చిందని చెప్పొచ్చండి. స్ట్రైట్గా టీవీ యూనిట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి, విత్ అటాచ్డ్ వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకి ఎక్సలెంట్గా అనిపించింది. 6x6 బెడ్ అయితే చాలా ఈజీగా పడుతుంది. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్లో మనకి అటాచ్డ్ బాత్రూము, ఆ పైన మనకి స్టోరేజ్ పర్పస్ కోసం స్పేస్ అయితే విడిచిపెట్టారు. రోడ్డు వైపు అయితే మనకి వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారు. రోడ్డు బాల్కనీతో ఉన్న ఫ్లాట్ అండి ఇది, తక్కువ బడ్జెట్లో. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. కంప్లీట్ అయితే రెనోవేషన్ జరిగింది కాబట్టి ఫ్రెష్ లుక్ అయితే కనిపిస్తుందండి. ఎక్కడ కూడా మనకి ఓల్డ్ ఫ్లాట్ అన్నది అనిపించట్లేదండి. అదేవిధంగా హాల్లోకి వచ్చేస్తే టీవీ యూనిట్ పక్క నుంచి అయితే మనకి సెకండ్ బెడ్రూమ్కి వే కల్పిస్తున్నారు. స్ట్రైట్గా వెంటిలేషన్ కనిపిస్తుంది. బెడ్రూమ్ సైజ్ కూడా మనకి సఫిషియెంట్గా ఉందండి. 6x6 చాలా ఈజీగా పడుతుంది. రెండిట్లో కూడా మనం 6x6 ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. సీలింగ్ కూడా సింపుల్ క్లాస్ డిజైను. కంప్లీట్గా అయితే అపార్ట్మెంట్ అంతా కూడా క్వాలిటీ కలిగిన అపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఫ్లాట్లో ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా లేదు. కొత్త ఫ్లాట్ తీసుకున్నట్టుగా అనిపిస్తుందండి. ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ కూడా మనకి ఈ ఫ్లాట్లో కనిపించట్లేదు. వుడ్ వర్క్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చేస్తే టీవీ యూనిట్ పక్క నుంచి కిచెన్కి వెళ్ళడానికి అయితే వే కనిపిస్తుంది. టీవీ యూనిట్ దగ్గర కూడా గ్లాస్ ఫినిషింగ్తో కొన్ని సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి. కిచెన్లో లెఫ్ట్ సైడ్ కొన్ని గ్లాస్ ఫినిషింగ్ సెల్ఫ్లు ఉన్నాయండి. కిచెన్ సైజ్ బాగుంది. చాలా ఫ్లాట్లతో పోలిస్తే ఈ కిచెన్ సైజు పెద్దదని చెప్పచ్చు. చాలా క్లీన్గా డీసెంట్గా ఉందండి. ఫ్లోరింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. కిచెన్లో ఇంటీరియర్ అంతా కూడా మనకి లేటెస్ట్ డిజైన్ అండి. వస్తువులన్నీ సెపరేట్గా పెట్టుకోవడానికి సెల్ఫ్లన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి గ్రనైట్తో అయితే సింక్ రావడం జరిగింది. చిన్న అటక మోడల్ అయితే స్టోరేజ్ కోసం అయితే కిచెన్లో సెపరేట్గా, కిచెన్ బాల్కి సంబంధం లేకుండా సెపరేట్గా వచ్చింది. ఇక్కడ మనకి రోడ్ వైపు బాల్కనీ వచ్చిందండి. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. ఎల్ షేప్లో అయితే బాల్కనీ స్పేసెస్గా ఓపెన్ చేసి ఉంచారు. మంచి గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా అయితే ఇక్కడికి పాస్ అవుతుంది. ఫ్లోరింగ్ కూడా సేమ్ అండి, మంచి క్వాలిటీ కలిగిన మార్బల్స్ అవి. ఈ చివరిలో కామన్ టాయిలెట్ ఏర్పాటు చేశారు. కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. రెండు కూడా వెస్ట్రన్ మోడలు. కంప్లీట్గా అయితే ఫ్లాట్ అంతా కూడా మనకి రెనోవేషన్ జరిగింది కాబట్టి సెకండ్ హ్యాండ్లో అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రావట్లేదండి. కొత్త ఫ్లాట్ చూస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మంచి వెంటిలేషన్ పాస్ అవుతుంది. 4వ ఫ్లోర్ కాబట్టి గాలి వెలుతురు కోసం అయితే మనం ఆలోచించక్కర్లేదు. పైన ఇంకో ఫ్లోర్ ఉంది. 30 feet రోడ్డు ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, సీసీ కెమెరా ఉంటుంది. కంప్లీట్గా కొత్త ఫ్లాట్ కొన్నట్టు ఉంటుంది. ఇలాంటిదే మనకి ఒకవేళ కొత్తది దొరికితే ఇంచుమించుగా మనకి 65 లక్షల నుంచి చెప్పడం జరుగుతుందండి ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇస్తే. ఇది మనకి రీసెంట్గా రెనోవేషన్ చేసినా సరే సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఏ కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్ చెప్పడం జరిగింది. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్లోని, అదేవిధంగా వీడియో చూస్తున్నప్పుడు కింద మోర్ అని ఉంటుందండి, MORE. అది క్లిక్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.